క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చర్చ్ వర్తమానాలతో పాటుగా క్రైస్తవ సంబంధితమైనటువంటి అనేక అంశాలను మీ ముందుకు తెస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ దట్, అనేక వార్తా విశేషాలు, అద్భుతమైనటువంటి సజీవ సాక్ష్యాలు, ఇంకా మీకోసం ఎన్నెన్నో మన ఈ ఛానల్లో ప్రసారం అవుతున్నాయి. ఎవరండి? హలో హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్, చెప్పండి. నా పేరు విజయరాజ్ అండి, అడ్వకేట్. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. బ్రదర్ చెప్పండి. బ్రదర్, మీ వీడియో ఒకటి చూస్తున్నాను ఈ మధ్యకాలంలో 2-3 రోజుల నుంచి. ఓకే. ఈ ఏపీలో జరుగుతున్న ఏదో క్యాస్ట్ సెన్సెస్ కోసం మీరు వీడియోలు చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఏదో మొదలు పెడతారన్నట్టు మా దగ్గర కూడా మా ముఖ్యమంత్రి కూడా ఏదో ప్రకటన చేసిండ్రు. అవునండి. ఎందుకు దీంట్లో కన్ఫ్యూజ్ ఎందుకు? అంటే అక్కడ ఆంధ్రాలో ఏం జరిగింది? ఏమన్నా ఫార్మేట్ ఏమన్నా ఉందా మీ దగ్గర? అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బంది కానీ సర్వే చేయటానికి ఇప్పుడు మా ఇంటికి వచ్చారనుకోండి, సార్ ఇది విషయం, మరి మీరేంటి, మీ క్యాస్ట్ ఏంటి, మీరు మీ లేకపోతే మీ మతం ఏంటి, ఇవన్నీ అడగకుండా ఏలుముద్ర వేయించుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు హిందూస్ అని పెట్టేస్తున్నారు మతం దగ్గర. అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటి, ఒకవేళ క్యాస్ట్ అది రాసిన నేను చర్చికి వెళ్తానని చెప్తారు అడిగితే. అట్లాంటిది లేకుండా వీళ్ళు సొంతగా మన హిందూ దేశం కాబట్టి మనం ఇట్లా పెట్టేద్దామని హిందువులుగా పెట్టేస్తున్నారు. ఇది చాలా మంది ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని. ఏలూరు జిల్లాలో అయితే వడ్డెర కులానికి చెందినటువంటి ఒక గ్రామం అంతా యేసుప్రభుని నమ్ముకుంది. ఆ గ్రామంలో విఆర్ఓ ఏం చెప్పాడంటే, వీళ్ళంతా వడ్డెర కాబట్టి అందరూ హిందువులు కొట్టేయండి అని చెప్పేసి వాళ్ళ వాలంటీర్లకు చెప్తే వాళ్ళంతా హిందువులేనని పెట్టేశారు. తర్వాత మనం పెట్టిన వీడియో చూసి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఎంఆర్ఓ గారిని కలిస్తే అప్పుడు వాళ్ళు దాని మీద చర్య తీసుకుని మళ్ళీ అందరికీ మార్చేసి రాయమని ఆర్డర్స్ ఇచ్చారు క్రైస్తవులుగా. అదండి, అట్లా తెలంగాణలో కూడా జరగకూడదని మా అభిప్రాయం. కరెక్టే, కానీ ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి వస్తుందని నా అభిప్రాయం. బ్రదర్ మీరు క్రిస్టియన్? మైసెల్ఫ్ నేను కూడా క్రిస్టియనే, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ఓకే, ఈ గందరగోళాన్ని తయారు చేస్తుంది ఈ పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళే అతిపెద్ద సమస్యను దీన్ని సృష్టిస్తున్నారని నా అభిప్రాయం. మీరేం ఫీల్ అవ్వద్దు, దానికి నేను కారణం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు కులం గణన చేస్తున్నప్పుడు కులం అనేటువంటి సబ్జెక్టే రావాలా. గవర్నమెంట్ చేయాల్సినప్పుడు కులం కోసమే అడగాల, మనం కూడా కులం కోసమే చెప్పాలా. కానీ ఈ మతం అనేటువంటి సందర్భం ఎందుకు వస్తుంది? ప్రభుత్వం ఎందుకు అడుగుతుంది? మనం ఎందుకు చెప్పుకున్నాం? అది పాస్టర్ల కింద వీళ్ళకి సంబంధం లేని విషయం కదండి. మన వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, సంబంధం లేని విషయం ఇది. లేదు, మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం చర్చికి పోయిన తర్వాత మనం మిగతా కులాలకు సంబంధం లేకుండా మనదో కులం అనే పద్ధతిలో వాళ్ళను పీడి చేస్తున్నారు. తప్పు అనుకున్నాను నేను అనేది ఏంటంటే, మీరు కులాన్ని అడిగితే కులాన్ని అడగాలి. గవర్నమెంట్ కూడా తప్పే. కులం అడిగితే మీరు కులమే అడగండి. మీరు చేస్తుంది కులం, ఏ కులాల జనాభా ఎంత ఉందో తేలవాలనుకున్నప్పుడు కులాల జనాభాని తేలవండి. కానీ దీంట్లో రిలీజియన్ అనేటువంటి ఆప్షన్ అడగడం తప్పు. రిలీజియన్ ఏదైనా ఉండని కాక, కానీ వాడు క్యాస్ట్ అడిగి మళ్ళీ రిలీజియన్ అని ఎందుకు అడుగుతుండో అడగొద్దు కదా. అదేనండి, మీరు ముందు ఒక మాట అన్నారు, దానికి నాకు చెప్పండి. పాస్టర్స్ ఇందులో తప్పు ఏంటి? ఏం తప్పనంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఏ కులం ఉన్నా మనమంతా చర్చికి పోతే ఈ కులాల నుంచి మనం విడిపోయినాం, మనదో కులం అనేటువంటి పద్ధతిలో వీళ్ళని ట్రైన్ చేస్తున్నారు. అవును, దాంట్లో తప్పేముంది? ఎట్లా కులం అవుతుంది? రిలీజియన్ కులం ఎన్నడు కాదు ఈ దేశంలో. కులం కులమే, రిలీజియన్. బ్రదర్ వినండి, క్రైస్తవ్యానికి కులం లేదు. క్రైస్తవ్యం వాంటెడ్ గా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సి కేటగిరీలోకి తీసుకెళ్లి పెట్టింది. బట్ ఇప్పటికీ క్రైస్తవ్యంలో రెడ్డిస్ ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, గౌడాస్ ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఉన్నారు, ఇక ఎస్టీలు, బిఎస్టీలు, అన్ని కులాల్లో నుంచి క్రైస్తవ్యాన్ని స్వీకరించి ఆనందిస్తూ ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇక మా కుల ప్రస్తావన చేసుకోవద్దు, కుల వ్యత్యాసాలు, అసలు కులాలు ఎందుకండి?
అవన్నీ మన వ్యత్యాసాలు చూపిస్తున్నాయి. ఒకటి హై అంటే ఒకటి తక్కువ ఏంటి, మన అందరం మనుషులమే కదా. కానీ భారతదేశంలో ఆ క్యాస్టిజం ఉంది కాబట్టి క్రైస్తవం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అందుకని క్రైస్తవంలోకి వచ్చినప్పుడు మనకి ఏ కులాలు పట్టింపు లేవు, మనం అందరం అన్నదమ్ములమే అని పాస్టర్స్ నేర్పిస్తున్నారు. మీరు దాన్ని అప్రిషియేట్ చేయాలి. పాస్టర్లు తప్పు చేయట్లేదు. నేను అనేది మీరు అర్థం చేసుకుంటున్నారు, నేను అనేది మీకు అర్థం చేసుకుంటలేరు. నేను గవర్నమెంట్ దగ్గర మీరు అనేది ఏంటంటే ఇప్పుడు కులగణన జరుగుతుంది, అవునా? కులగణన జరుగుతున్నప్పుడు మన కులం లేదనుకున్నప్పుడు ఇక మనం కులం గణనలో మనం లెక్కలకే రామట్లయితే మనకు కులం లేదు అని అనుకున్నప్పుడు లేదండి. చర్చి వరకు నేను చెప్పే విషయం అది. చర్చిలో మంచిని పెంపొందిస్తున్నారు. సరే, దాని విషయం నేను తప్పు పడతలేను. నేను అనేది ఏంటంటే వ్యక్తిగతంగా ఉంటది. బట్ మనం చర్చికి వచ్చినప్పుడు మనం అవన్నీ పట్టించుకోకూడదమ్మా. మనకి సుప్రభు ముఖ్యం, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి అని చెప్తారు. కాబట్టి ఇందులో పాస్టర్స్ తప్పు లేదు. నేను అట్లా లేను. నేను చర్చి విషయంలో మాట్లాడదాన్ని నేను తప్పు పడతలేను. ఓకే, చర్చి విషయంలో ఓకే, నేను దారికి రావడం కాదు, నేను మొదటి నుంచి దారిలోనే ఉన్నాను. లేదండి, మీరు రాంగ్ వే. మీరు తప్పు ఉందన్నారు. అది మీరు ఇందులో కాదు జనగణన అయి ఉన్నారు. మీరు చక్కగా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉన్నారు. ప్లీజ్ బ్రదర్, నన్ను అర్థం చేసుకోవట్లేదు. మీరు నన్ను మాట్లాడనిస్తలేరు. చెప్పండి. నేను అనేది ఏమనంటే క్రైస్తవ్యాన్ని కులానికి లింక్ పెట్టొద్దు, మన కులం లేదని నేను అంటున్నా. కులం లేదు కాబట్టి క్రైస్తవ్యంలోకి వచ్చి మేమంతా దళితులం చర్చికి పోయిన కారణం ఏంటంటే కులంలో చర్చిలో సమానత్వం ఉంది కాబట్టి పోయినాం. 100%. మేము దాని విషయంలో నాకేం నిర్మోహమాటంగా నేను చెప్పదలుచుకున్నాను. అది కాదు నేను అడిగేది. కానీ నేను చెప్పిన దాన్ని మీరు వేరే అర్థం చేసుకుంటున్నారు. చర్చిలో సమానత్వం ఉంది, చర్చిలో కులం లేదు, చర్చిలో అంటరానితనం లేదు కాబట్టి మేమంతా దళితులం క్రైస్తవ్యాన్ని స్వీకరించడము పాటిస్తున్నాం. అసలు సమస్య ఏంటనంటే మన వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ జరుగుతున్నప్పుడు, కులగణన జరుగుతున్నప్పుడు మతము అనేటువంటి దాన్ని ప్రతిపాదక తీసుకోవద్దని మేము అడుగుతుంది. అవునండి, డిమాండ్ చేయండి సార్. మీలాంటి ఎడ్యుకేటెడ్స్ అయినటువంటి డిమాండ్ చేయండి. మీ వెనక మేము ఉంటాం. మేము అదే అడుగుతున్నాం. అయితే కొంతమంది ఏమంటున్నారంటే కులం రాయండి, పక్క పొండి మతం రాయండి అంటున్నారు. మతము వ్యక్తిగతము, మతం ఏదైనా ఉండని కాక నీకు అవసరం లేదు. మతం ఏదైనా ఉండని కాక సార్, రాజ్యానికి ఏం అవసరం మతం? నా వ్యక్తిగతమైనది, నా విశ్వాసం ఏముంటుందో అది నాకు మాత్రం తెలుసు. ఆ విశ్వాసాన్ని నువ్వు ఎందుకు పనిలోకి తీసుకోవాలి? నువ్వు కుల లెక్కనే చేస్తున్నావు, కుల లెక్కలే తీయి. అవును, అంతే కదా సార్? అవును. ఆ విషయాన్ని ఇది మాట్లాడాలంటున్నాం మనం. అది మాట్లాడకుండా కులం లెక్కలను తీసుకుంటూ మతాల సంఖ్యను ఎందుకు లెక్క పెడుతున్నావు? నువ్వు కుల సంఖ్యకు వచ్చిన కుల సంఖ్యను లెక్క పెట్టుకో. అవును, ఈ డిమాండ్ మనం చెయ్యాలి, ఇది మనం చెప్పాలా. మీరు మతం అనేటువంటి తర్వాత ఇంకొక విషయం ఇక్కడ ఒకటి మీరు యాజ్ ఏ క్రిస్టియన్ గా ఓ విషయాన్ని మీరు విస్మరిస్తున్నారు బ్రదర్. చెప్పండి. ఏంటంటే మత ప్రస్తావన చేయటం కూడా క్రైస్తవ్యానికి చాలా లాభం కలుగుద్ది. నేను అనుకుంటా క్రైస్తవ మతం అని నేను అనుకుంటలేను. అది ఎవరి వ్యక్తిగతమైన లేదండి. అంటే మన క్రైస్తవులుగా మనకు అది మతం కాదు, ఒక మంచి మార్గం భూమి మీద. బట్ గవర్నమెంట్ దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో అది ఒక మతం. కనుక ఈ క్రైస్తవ సమాజానికి మేలే జరుగుతుంది. ఎందుకు మేలు జరుగుతుంది అంటే కన్వర్టెడ్ పీపుల్ అందరూ కూడా ఏం రాయించుకుంటారు అక్కడికి వెళ్ళేసరికి? ఖచ్చితంగా క్రిస్టియన్ అని రాయించుకుంటారు. ఇప్పుడు మేము అవేర్నెస్ చేస్తుంది అదే. కన్వర్టెడ్ పీపుల్ సగానికి సగం మంది క్రైస్తవ్యంలో ఉన్నారు. వాళ్ళ కులం రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కానీ వాళ్ళ మతం వచ్చేటప్పటికి యేసుప్రభుని నమ్ముకున్నామని నోట్ చేస్తున్నారు. ఇది క్రైస్తవ్యానికి సపోర్ట్ గా ఉంది. క్రైస్తవ్యానికి ఇది చాలా మంది ఉన్నారు అని గదే సర్వేలో వస్తుంది. రానివ్వండి, ఇది మనకు మంచిదే. లేదు సార్, నేను ఏమంటున్నా, మీరు దేశంలో మతాల సంఖ్యను లెక్క పెట్టాలనుకున్నప్పుడు ఏ మత విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళ జనాభా ఎంత ఉందో లెక్క పెడితే మీరు మతం సంబంధించినటువంటి రిలీజియస్ సెన్సెస్ చేయండి, మాకు ఇబ్బంది లేదు. కానీ మీరు కులగణన తీసుకుంటూ ఆ కులగణన పేరు మీద మతాన్ని తీసుకురావడం వల్ల ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది దళిత క్రైస్తవులకు అన్యాయం జరగబోయే అవకాశం ఉంది. ఎందుకు అనంటే దళిత క్రైస్తవులు ఎస్సీ అని రాసి బ్రాకెట్లో క్రిస్టియన్ అని రాస్తే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వీళ్ళు సంతకాలు పెట్టి ఒప్పుకున్న తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని అనేక మంది దళిత క్రైస్తవులు రిజర్వేషన్ ఉడబీకేటువంటి కుట్ర ఇవాళ బ్రాహ్మణ రాజ్యం చేస్తుంది. కాబట్టి మంచి చేయడానికి వచ్చినటువంటి అవకాశం కాస్త ఇది దళిత క్రైస్తవులకు మెడ మీద కత్తిలా మారబోతుంది. మీరు కులాన్ని లెక్క పెడితే కులాన్ని లెక్క పెట్టండి, లేదు మీరు మతాన్ని లెక్క పెడతారో అదే చేయండి. భారతదేశంలో ఏ మత విశ్వాసం ఉన్న వాళ్ళు ఎంతమందో లెక్క పెట్టాలనుకుంటే లెక్క పెట్టండి. దాని సంగతి అది కోర్టులో ఎట్లా తేలుతుంది. ఆ విషయానికి మనం వెళ్తే ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. దళిత క్రైస్తవుల్ని కూడా మీరు ఎస్సీలో ఉంచండి, మాకు హోదా చర్చికి వెళ్ళినందు వల్ల వీడికి మారే స్టేటస్ ఏం మారుతుంది?
ఏమీ మారదు. సరే, అది రిజర్వేషన్ తీసేయటం అన్యాయం అనేటువంటిది ఒకటి నడుస్తుంది. మీరు నడుస్తుంది, సమర్థిద్దాం ఖచ్చితంగా. ఎస్సీలైనటువంటి వారికి అసలు చర్చికి వెళ్తే వాళ్ళకే మారిపోవడం, బీసీలు ఎవరిపోవడం ఏంటి, మిగిలినటువంటి వాడు ఎవడో వాళ్ళ కులాల్లో వాళ్ళే ఉండటం ఏంటి, ఇది అన్యాయం అయినటువంటిదే. సో దీనికి మేము ఏకీభవిస్తున్నాము, ఖచ్చితంగా దీన్ని ఖండించాలంటాం. దీని విషయాలు కోర్టులో నడుస్తున్నాయి అన్నటువంటి విషయాలు అందరికీ తెలిసినటువంటి విషయం. అవును అవును తెలిసిందే. ఆ కోర్టు ఇప్పుడు తీర్పు వచ్చేది ఎప్పుడు, జరిగేది ఎప్పుడు అది సెకండరీ. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పటికీ కోర్టు తీర్పు వచ్చేంత వరకైనా, పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరిగేంత వరకైనా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు ఉదాహరణ నేను ఉన్నాను, నేను మాదిగ కులానికి చెందినవాడిని, కానీ నేను బాప్టిస్ట్ చర్చికి పోతాను, అది నా విశ్వాసము. ఇప్పుడు నన్ను కులగణంలో పేరు మీద నేను ఎస్సీ మాదిగ అని రాసి, రిలీజియన్ దగ్గర నేను క్రిస్టియన్ అని రాస్తే, యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నేను ఎస్సీ రిజర్వేషన్ పొందడానికి అర్హున్నా కాదా మీరు చెప్పండి? కాదు. ఎందుకు అనంటే నువ్వు కులపరంగా మాదిగనే అయినా నువ్వు చర్చికి పోయి క్రైస్తవ విశ్వాసం పాటిస్తున్నావు కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వు ప్రకారం నువ్వు ఎస్సీ రిజర్వేషన్కి అర్హును కావు అని చెప్పడానికి రాజ్యానికి మనం ఒక అధికారం ఇచ్చినట్టు అవుతుంది. ఇది అల్టిమేట్ గా దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వాస్తవమే. అంటే ఈ రీతిగా చేయటం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు రిజర్వేషన్ కోల్పోతారు అన్నది వాస్తవమే. సరే, దానికి యాక్సెప్ట్ చేసి నాకు ప్రభుత్వం ముఖ్యమండి, పోతే పోయిందన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇబ్బంది లేదు, చెప్పే దానిలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కొద్ది మంది ఉన్నారు. సార్ వాళ్ళు వదిలేయండి, వాళ్ళని బలవంతం చేయట్లేదు మనం కూడా. వాళ్ళు ఒక ఎస్సీలుగా ఉన్నారు. అంటే నేను అడిగేది ఏంటంటే, నేను అనేది ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు కులాన్ని, దేశంలో కులం ఉంది, కులాన్ని లెక్క పెట్టుకోండి. కులాన్ని లెక్క తీసేటప్పుడు మతాన్ని తీసుకురాకండి. మత లెక్కలు అవసరం లేదని నేను అంటున్నా. మతం రాజ్యాంగ ప్రకారం కూడా మతము వ్యక్తిగతము న్యూట్రలైజే కావాలి. అది మీరు కులం పేరు మీద ఎందుకు కులగణన కూడా ఎందుకు జరుగుతుంది? ప్రధాన ఉద్దేశం కులగణన ఎందుకు చేస్తారంటే ఈ రిజర్వేషన్ని మళ్ళీ ఒకసారి అంచనా చేయడానికి. జనాభా ఎంత ఉంది, రిజర్వేషన్ ఎంత ఉందని తేలడానికే కులగణన. అవును, వాళ్ళ అభివృద్ధి తీసుకురావడానికి కులగణన, అంతకుమించి ఏం లేదు కదండి. అవునండి. వాస్తవానికి కులగణన భారతీయులు ఎంతమంది ఉన్నది కులగణన ఉంటుంది. అది భారతదేశానికి ఎంత సంఖ్య జనాభా ఉన్నది అనేది తెలియడం కోసం భారతీయులందరికీ సంబంధించిన కులగణన, అది జనగణన. కానీ ఇప్పుడు జనగణన కాస్త కులగణన ఎందుకు మారింది అంటే ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళు వెనుకబడ్డ కులాలు ఎన్ని, వాళ్ళ జనాభా ఏంటి, వాళ్ళ రిజర్వేషన్. రాజకీయంగా కూడా వాళ్ళకి బాగా వాటా ఇవ్వాలి, ఉద్యోగాల్లో వాటా పెరుగుతాయి, ఇవన్నీ సర్వే చేసి రీసెంట్ గా ఒక లెక్కకి రావడానికి వీళ్ళు చేస్తున్నారండి. ఇది మంచిదే, ఇదేం తప్పేం కాదు, మంచిదే. బట్ అయితే రెండింటిని లింక్ చేయటం అన్నదే కులగణనలో మతం తీసుకొచ్చి కాస్త అంత మనకి అభ్యంతరకరంగా ఉండిన విషయం. ఒక విధంగా ఎస్సీలో అయినటువంటి వారికి ముఖ్యంగా వారికి కాస్త నష్టం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. బట్ అయితే నేను ఒక క్రైస్తవునిగా యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తిగానైతే నేను సంతోషిస్తాను. ఓకే, నాకు పోయినా పర్వాలేదండి. నేను మేము ఎస్సీఏ, బట్ మేము వదిలేసుకున్నాం. బీసీసీ అని మా తల్లిదండ్రులు రాయించారు, స్వచ్ఛంగా వదిలేసుకున్నాం. నేను ఫాస్ట్ గారినండి, నా పిల్లలకు నేను బీసీసీ అని రాయించాను. మీకు అది పర్మనెంట్ రిజర్వేషన్ అన్నారు, మాకు అక్కర్లేదు అన్నాను నేను. ఇలా స్వతంత్రంగా దేవుని కోసం మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళకి హ్యాపీయే. బట్ కొంతమంది బిడ్డలో కొంచెం పేదరికంలో ఉన్నటువంటి వారు, చదువుకున్న వారు, ఆశతో ఉన్నటువంటి వారు కొంతమంది నష్టపోతారు అన్నది వాస్తవమే. టోటల్ గా కులగణన అయితే కులగణనగానే ఉంచితే బాగుండేది. మత ప్రస్తావన చేయడం అన్నది మరి అది కరెక్ట్ అయిన విధానం. మీతో మేము ఇప్పుడు తెలంగాణలో అదే డిమాండ్ చేస్తున్నాము. మేము దళిత్ సాలిడారిటీ మూవ్మెంట్ అని ఒక ఎన్జిఓ నడుపుతున్నాం. మేము దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించాలి, బీసీసీ అనేటువంటి బ్రాహ్మణుల కుట్ర, బీసీసీ అనేటువంటిది ఉండకూడదు, రిలీజియన్ అనేటువంటి కులం కాదు, క్రైస్తవ్యాన్ని కులం కోరంలో చూడొద్దు అనేది మా వాదన. అయితే మీరు చేస్తే కులాలు లెక్క పెట్టండి, వదిలేదు, మాకు ఇబ్బంది లేదు. మీరు మతాలను వదిలిపెట్టినప్పుడు మా అభిప్రాయం ఏదో చెప్తాం. మీరు మత లెక్కలు తీయండి, మేము అప్పుడు క్రిస్టియన్సా హిందువా మేము చెప్పుకుంటాం. అవునండి, ఈ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్, చాలా మంచి డిస్కషన్ చేశారు. వాస్తవమే, ఈ అవేర్నెస్ అనేటువంటిది అందరికీ తెలియాలి, అందరూ గ్రహించాలి విషయాన్ని. చాలా మందికి తెలియకుండానే ఏదో మనకెందుకు అనుకుంటున్నారు. అందుకని మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాటలు కూడా నేను మళ్ళీ సమాజానికి వినిపిస్తున్నాను. తప్పకుండా. నేనెందుకు మొదట్లో ఈ మాట అన్నానంటే, వాస్తవానికి కూడా మా గ్రౌండ్ మేము పనిచేస్తున్నప్పుడు ప్రతి గ్రామంలో మాకు ఎదురయ్యే సమస్య వీళ్ళతోటే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఈ మధ్యకాలంలో మా దగ్గర కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రిస్మస్ సెలబ్రేషన్ ఏదో చేశారు. చేసిన నాడు ఈ బిషపులు వీళ్ళందరూ పోయి వేదికల మీద ఉన్నారు. ఒక బిషప్ అంటే ఆయన ఏం మాట్లాడతారు వేదిక నుంచి అంటే, మీరు మైనార్టీని గుర్తించే దగ్గర మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అంటే కేవలం మీరు ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతారంటే ఆయన దృష్టిలో ముస్లింలే మైనార్టీగా చూస్తున్నారు, మమ్మల్ని కూడా మైనార్టీగా గుర్తించండి అనేది ముఖ్యమంత్రి గారికి క్రిస్మస్ వేదిక నుంచి ఓపెన్ గా ఆయన అప్పీల్ చేసిండు. సరే, ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఆయన ఒక బిషప్ ఒక డినామినేషన్ కి. కానీ నేనేమంటున్నా అంటే, నేను ఈ దేశంలో పుట్టినటువంటి మాదిగను,
ఓకే. మా జనాభా 18% ఉంది. హిందూ మతం బ్రాహ్మణులది. వాళ్ళు ఎక్కడికి పోయినా 1% లేరు. నేను ఎట్లా మైనార్టీని అవుతానండి ఈ దేశంలో? అసలు ఆ లెక్కకు వస్తే మైనారిటీ వాళ్ళే మైనారిటీస్. Yes. మరి మమ్మ మైనార్టీలో కూర్చోమని ఇప్పుడు నా రిప్రజెంటేటివ్ ఈ సెన్సెక్స్ రావడం కూడా మంచిదే. ఇప్పుడు మైనారిటీ ఎవడో మెజారిటీ ఎవడో తేలిపోతుంది. అంటే మన వాళ్ళు చెప్తున్న మిస్టేక్ చెప్తున్నా, మన బిషప్ వాళ్ళు చేస్తున్న పొరపాటు. అవును. మనం మైనార్టీలో మన పేరు మీద మమ్మల్ని ఒక ఆత్మనిర్భరతో క్లూన్ చేస్తున్నారు. మేము మైనార్టీలో ఎట్లయితాము? అవును. వాళ్ళు మైనార్టీలు, మనం మెజార్టీ ఉన్నాం. అవును. మనం సంఖ్యాపరంగా బలంగా ఉన్నాం. అవసరమైతే మేము యుద్ధం చేస్తే కూడా గెలవగలుగుతాం. అంత సైన్యం నాకు పెట్టుకుని నన్ను మైనార్టీ అని నా ముద్రేసి నన్ను ఆత్మనిర్భరతో బాగా క్లోన్ చేసి నన్ను బలహీనం నువ్వు చెప్తున్నావు. బలహీనంగా మమ్మల్ని గుర్తించండి అంటున్నావు. నేను ఎందుకు బలహీనం అండి? నేను బలవంతుని. ఇక్కడ మనం వాళ్ళు పొరపాటు చేస్తున్నట్టు బాధ నాది. బ్రదర్, మీరు చెప్పేది 100% రైట్. నేను మీకు ఖచ్చితంగా ఈ విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నాను. అదే నేననేది అంటే మన వాళ్ళు చేస్తున్న తప్పులు ఇవన్నీ ఏమైతుంటే రాజకీయంగా రిజర్వేషన్ పరంగా మనకు నష్టం జరుగుతుంది. అవును. హలో, ప్రెసిడెంట్ అన్నా? చెప్పండి. నా పేరు డేవిడ్ అన్నా, డాక్టర్ డేవిడ్. డాక్టర్ని. మామూలుగా మీ వాక్యం చూస్తూ ఉంటాను అప్పుడు. ఓకే. ఏ ఊరే? మాది ఒంగోలు అని. ఓకే. ఏం చేస్తావు? నేను డాక్టర్ని. ఓకే. నేను డాక్టర్ని చూస్తూ ఉంటాను మీ వీడియోస్ అంతా. అదే పొద్దున కూడా ఒక వీడియో చూశాను, అందుకే చేస్తూ ఉన్నాను. ఓకే మా. అదే ప్రార్థన చేస్తాను, మీ దానికి కూడా కామెంట్లు అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటాను. షూర్. అన్న అయితే ఒకటి, ఈ ప్రాసెస్ అంతా అంటే మీరు ఏ క్యాస్టో తెలియదు కానీ నేను ఈ ప్రాసెస్ అంతా దాటుకుని వచ్చాను అన్న. ఓకే. ఒక పెద్ద గవర్నమెంట్ దాంట్లోనే ఉన్నాను నేను. అంటే గవర్నమెంట్ దాంట్లో చేస్తున్నావు డాక్టర్గా? ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా మీ ద్వారా ఇట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు. కనీసము కొంచెం అవగాహన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేమ్ చేంజ్, పేరు మార్చడానికి గజెట్ నోటిఫికేషను, పేపర్ నోటిఫికేషన్, డీడ్ అన్నీ ఉంటాయి. ఓకే. అట్లాగే మామూలుగా ప్రొసీజర్ ఏంటి అంటే మనకు తెలిసి ఉండాలి కదా. ఫస్ట్ మీకు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. అది ఏంటంటే రిలీజియన్ చేంజ్ కోసము ఫస్ట్ కన్వర్షన్ అనేది తీసుకోవాలా. రిజిస్ట్రేషన్ కన్వర్షన్ నంబర్ ఉంటుంది. అది అయిన తర్వాత 2 పేపర్లో వేయాలి. అది అయిపోయిన తర్వాత అఫిడవిట్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ అఫిడవిట్లో ఏం కొడతారంటే, నేను ఈ కులానికి ఈ మతానికి చెందిన వాడిని, అంటే నేను ఇది మొక్కువగా నేను ఎస్సీల కంటే కూడా ఇంకో విషయం ఏంటంటే ఎస్టీలకు అది వర్తించదు. మీకు తెలుసలేదు? అవును. అది కొంచెం క్లియర్గా చెప్పండి మీ ద్వారా. ఎస్టీలకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. ఎస్టీలకి అది క్లియర్ కట్గా ఉంది. నేను అన్ని సివిల్స్ అనేది రాసేయండి. ఓకే. పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్ ప్రొడక్షన్ లో. సరేమ్మా, ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ పేపర్ వర్క్ అంతా చేసుకుని సర్టిఫికేట్స్ తెచ్చుకొని నేను క్రిస్టియన్ మతము అని చెప్పాల్సిన అవసరం లేదు అని గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఇప్పుడు జరిగే సర్వేకి. అది గైడ్ లైన్స్, ఇప్పుడు జరిగే సర్వేకి గైడ్ లైన్స్ అని అంటే, ఇది గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏమైనా ఇచ్చిందా మీకు? అవునమ్మా, గవర్నమెంట్ ఆల్రెడీ సచివాలయ సిబ్బందికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏం చెప్పారంటే, మీరు ఎవరిని ఎలాంటి సర్టిఫికేట్స్ అడగొద్దు, మీరు ఎలా ఒత్తిడి ఎవరిని మీరు బలవంతం చేయొద్దు, మీరు వెళ్ళండి, వాళ్ళ సర్వే చేయండి, మీ క్యాస్ట్ ఏంటి అని అడగండి, రాయండి, మీ మతం ఏంటి అని అడగండి, రాయండి, ఎలాంటి సర్టిఫికేట్స్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ ఇప్పుడు సర్వేలో జరుగుతుంది. మీరు చెప్పింది ఏంటంటే, మనం కరెక్టే, మామూలుగా ఏదైనా నేను ఒకటి మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ ప్రొసీజర్ అంతా చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇప్పుడు దళితులుగా, ఇప్పుడు నేను దళితుడినే, వదులుకున్న అన్ని నేను వాడుకొని ఉంటే ఇప్పటికి ఐపీఎస్ అయ్యి 10 ఏళ్ళు సర్వీస్ అయ్యేది. అది నాకు దేవుడికి మధ్యలో ఉన్నది. అది నేను ఎవరు చెప్పుకోవాలనుకోలే. కానీ ఈ రోజుకి కూడా నేను ఎక్కడక్కడ ఫైరింగ్ జరుగుతుంది. నేను నాకు నక్సలైట్ ఐడి బ్లాస్ట్ అయింది. అది నా పోరాటం. అది ఇప్పుడు మాలమాదిగోళ్ళ కంటే కూడా అక్కడ వాక్యం చెప్తుంది ఎవరు? రెడ్లు, కమ్మోళ్ళు. మీకు తెలుసు, రామన్లు ఎక్కువ. అవునవునవును. వాళ్ళు పోయి ఎంఆర్ఓ ఆఫీసులో చెప్పాలా, బంద్ కరదు అన్నట్టు. ఎంఆర్ఓ ఆఫీసులకు పోయి మీరు కొంచెం ఏమైనా చెప్తే, ఇప్పుడు అక్కడ జైపాల్ గారు ఉన్నారు, ఆయన కాపు నాయుడు, కాపు లైన్. మా పాస్టర్ గారు ఉన్నారు హెబ్రోన్లో, రెడ్డి గారు. ఆయన ఈ రోజు కూడా కాగితంలో ఆయనకి లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు భయపడాలా. ఇప్పుడు రెడ్డి గారు ఆయన జీవన వృత్తి అదే, 40 ఏళ్ళుగా ఆయన పాస్టరే చేస్తున్నాడు. ఓసీలు వెళ్ళి
మీ ద్వారా ఇప్పుడు ఈ కులగణన ఓకే కానిచ్చేయండి. ఇప్పుడు మెయిన్గా మీరు కేరళకి వెళ్తే వాళ్ళు ఓసీలు ఫస్ట్ స్టాండ్స్ తీసుకున్నారు. వాళ్ళు బయటకు వచ్చి నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ ఇండస్ట్రీ. జోయ్ అలుకాస్ చూసారా, ఆయన ఓసీ. ఆయన మొన్న ప్రధానమంత్రి మొట్టమొదటిసారి, చాలా మంది మోదీని తిట్టుకుంటారు కానీ మొట్టమొదటిసారి క్రిస్మస్ కి అఫీషియల్ గా ఆయన ఇంట్లో పిలిపించాడు. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి పిలిపిలే జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి. ఆయన కూడా అఫీషియల్ క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు రెడ్లు ఉన్నారు, నేను అదే అంట, ఒక్కసారి మీరు వెళ్ళి ఏమి ఆ రెడ్డి అనే పేరు మీరు పెట్టుకోండి, మేము కాదన్నాంలే. అవును, నేను ఇది వరకు కూడా చెప్పానమ్మా. నేను ఇలాగా బాబు మన ఫ్యూచర్ చాలా ఎట్లా ఉంటుందో చెప్పలేము, మీరు వెళ్ళి బీసీసీలుగా కన్వర్ట్ క్రిస్టియన్ అని రాయించుకోండి, మీ మతాన్ని మార్చరు, మీరు ఎక్కడ ఉన్న దాంట్లో ఉంచుతారు, జస్ట్ కన్వర్టెడ్ ఇండియన్ క్రిస్టియన్ అని పెడతారు, చేయించుకోండి పాస్టర్స్ అందరూ కూడా అని చెప్తున్నానమ్మా. నేను గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు బీసీసీ అనేది ఎవరికంటే అంకుల్, అది మీరు చెప్తుంది ఓన్లీ అది మీకు క్లియర్గా ఐడియా లేదు. దయచేసి 15 సెకండ్లు వినండి, తర్వాత మీ ఇష్టం. బీసీసీ అనేది ఎవరికి? ఎస్సీ కులాల వాళ్ళకే. అవును, అదేనమ్మా. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, అయితే నీకు అర్థం కాలేదేమో. ఇప్పుడు ఒక మామూలుగా ఒక ఓసీ, ఇప్పుడు ఒక రెడ్డి అనుకున్నాం ఫర్ సపోజ్, అతను వెళ్ళాడు అనుకో, అతను ఏం చేస్తారు, అరే బీసీలో వేయరు, నీకు తెలుసు ఆ విషయం, బీసీలో వేయరు కానీ అతను ఓసీలోకి నెట్టేసేసి, కానీ సర్టిఫికేట్ మీద ఏం రాస్తారంటే కన్వర్టెడ్ బిలాంగ్స్ టు కన్వర్టెడ్ క్రిస్టియన్ అని పెడతారు. అది మరి అదే తెచ్చుకోండి అంటున్నారు, అది చాలు మనకి. నాకు అది ఉండాలి ఖచ్చితంగా. అది నేను అంటున్నాను. ఈ అవేర్నెస్ ఇప్పుడు కాదు, పోయిన సంవత్సరంలోనే అడ్వర్ట్ గారు నేను వీడియోలు మాట్లాడి పెట్టాము, పోయిన సంవత్సరంలో పెట్టామమ్మా. ఎస్సీలకు మాత్రమే బీసీసీలు అవుతారు. అవును, ఇప్పుడు ఎస్సీల గురించి మనం అంతగా మీరు చేస్తే అది కరెక్ట్గా పోతే, వాక్యంలో కూడా యేసుప్రభు ఏమన్నారు, సీజర్కి ఇవ్వాల్సిన సీజర్కి ఇవ్వండి, దీనికి కట్టాల్సింది దీనికి ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు మారినా కానీ ఫస్ట్ మారాల్సింది ఎవరు? ఓసీలు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి సామాజికంగా వేరే లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు రెడ్డి మారాడు అనుకోండి, సాక్షి ఓ రెడ్డి గారు మారాడు అంటారు, అవునా? బాపనోళ్ళు మాట్లాడితే ఓ బాపనోళ్ళు మాట్లాడచ్చు, ఆయన పెద్ద దిగొచ్చాడా, ఈయనకి ఎంత న్యాయ విధి ఉంటుందో ఆ రోజు వీళ్ళకి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు బీసీసీల గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎందుకంటే అణగారిన వర్గాలు నేను చూస్తున్నా, ఏవో నేను వదిలికొచ్చిన, నాకు ఎవడో పోల్దండి ఎట్లా, నా షూ మామూలుగా అయితే వేరే కానిస్టేబుల్ షూ పాలిష్ చేస్తారు, నా జేడాడు. మీ కాబట్టి మీరు బీసీసీలు ఎస్సీల గురించి ఎక్కువ పోకండి, వదిలేసి మీరు మెయిన్ చేయాల్సింటే 100 మంది చర్చిలో ఉంటే 5 ఓసీలు ఉండరా? అవును, అదే నేను ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు మన వీడియో కూడా అదే అవేర్నెస్ పాస్టర్స్ అందరూ కూడా ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గా రాయించుకుంటారు, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకే ఉంటది, మతం దగ్గరికి వెళ్ళి మేము క్రిస్టియన్ అని చెప్పండి అని మనం ఈ రోజు చెప్తే ఓకే అన్న. కానీ లాంగ్ టర్మ్ ఒకటి, ఇది మీరు చెప్తుంది ఏంటంటే ఇమీడియట్, లాంగ్ టర్మ్. ఇప్పుడు లాంగ్ టర్మ్ నారం శెట్టి గారు జైపాల్, అవును, ఇప్పుడు లాంగ్ టర్మ్ చేసుకోవాలంటే ఇప్పుడు అదే వాళ్ళు ఖచ్చితంగా ఎంఆర్ఓ అది జరగాల. అప్పుడు రెడ్లు, అప్పుడు రెడ్డి గవర్నమెంట్ కాదు సార్, ఇప్పుడు సీఎం సిట్టింగ్ సీఎం రెడ్డి, అప్పుడు కూడా నువ్వు పోకపోతే ఇంకెప్పుడు పోతావు? అవును, ఇప్పుడు రెడ్లు ఉన్నారు, బేపనోళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది కాపు నాయుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కూడా భయపడితే మీ అమ్మాయికి ఎప్పుడు భయపడతారు? అవును, అంతే కదా సార్. ముందు వాళ్ళు ఇప్పుడు 100 మందిలో మీరుంటే మీకు పోయేది ఏం లేదు. ఎవరికి? వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కులాల్లో వాళ్ళకి తక్కువ, వాళ్ళ కులం పోతుందనే భయం వాళ్ళకి, ఓసీస్కి. కాబట్టి అనగారిన వాళ్ళ మీద మనం ఎక్కువగా బీసీసీ అని చెప్పి ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అది పోతే రేపు ఒక ముద్ద అన్నం దిగదు, ఆడు అసలు మొత్తానికి కనీసం ఇంట్లో కూడా బైబిల్ చదవడం మానేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాం సార్? సరే, అది ఒక వెర్షన్ అమ్మా. సరే, ఇంకొక కొంతమంది వెర్షన్ ఏంటంటే, అదే నిజమైనటువంటి క్రైస్తవుడు ఇటేంటి పట్టించుకోడు, నిజమైనటువంటి దేవుడు మాకు దేవుడు ఉంటే చాలు, ఇవన్నీ అవసరం లేదని దేవుడు ఉంటే అది కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు ఫస్ట్ నేను నా గురించి మీరు చెప్పాల్సిన పనిలే. ఇప్పుడు నేను చేసినంత డ్యూటీలు ఎవ్వడు చేయడు. పక్కన బ్లాస్ట్ లో తన సీన్ ఉందా, ఆ రెడ్డి గారు రమ్మనంటే సప్పర్ పారిపోతాడు, ఈ డ్యూటీలు దేవుడు వద్దు నాకు పాడొద్దు, అవన్నీ పైన మాటలన్నీ. సరే, నాకు ఇంకొక కాల్ వస్తుందమ్మా, దయచేసి మీరు ముందు దళితుల మీద వదిలేసేయండి, మిగతా వాళ్ళ గురించి మాట్లాడండి. చర్చిల్లో కూడా దళితుల సమాధులు కూడా దగ్గర కట్టినారు కదా,
దళితుల సమాధులు కూడా దగ్గరికి రారు. వాళ్ళకి సరే వదిలేండి, రెడ్డి గారి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ దళితులకి ఇస్తున్నారా? చర్చిల్లో నువ్వు అంటుంది సమాధుల దగ్గరికి రారు. మరి సమాధుల్లో మాట సరే, మరి రెడ్డి గారు కన్వర్ట్ అయిన రెడ్డి గారికి దళితుల అబ్బాయిలకి ఇస్తున్నారా? మాకు అలా జరుగుతుందమ్మా. మేము దాన్ని యాక్సెప్ట్ చేయం. మేము అందరం సమానంగానే చూస్తాం. అంటే మీ దగ్గర కాదు సార్, మీరంటే మీరు ఓపెన్ గా వచ్చి చెప్పగలుగుతున్నారంటే మీరు కొన్ని చోట్ల ఏమన్నా అట్లా ఉంటుందేమో నాకు తెలియదు. కొన్ని చోట్ల కాదు సార్. ఉదాహరణకు చెప్పమంటావా, నా కొడుక్కి నాయుడు అమ్మాయిని ఇచ్చారు. అంటే మీరు పొజిషన్ లో ఉన్నారు కాబట్టి అందరూ ఉంటారు కాదు కదా. లేదు లేదు నాన్న, మేము దాన్ని ప్రోత్సహిస్తాం. మన చర్చిలో కూడా ఐక్యతగా ఉండాలని ప్రోత్సహిస్తాం. కరెక్టే, అది ఎగ్జాంపుల్స్ గా, కానీ జనరల్ గా లేదుగా అట్లా. అదేలే, మనం దానిలో కూడా కొంత అవేర్నెస్ తెస్తూ ఇప్పుడు అదే నాయుడు, నేను ఒకటి మాట అంటున్నా, అదే నాయుడు గారి కొంచెం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఓహో పెద్ద కులాల వాళ్ళు కూడా వీళ్ళ వైపు ఉన్నారు. ఇప్పుడు ఏదైనా తక్కువ కులాల దేవుడు అనే పేరు మీకు అర్థం కావట్లే. ఈయన తక్కువ కులాల దేవుడు అనే ఒక పేరు వల్ల చాలా మంది రావడం లేదు కూడా. అయితే ఈ విషయంలో అమ్మా పాస్టర్స్ మాత్రం స్టెప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు విషయం అర్థం కావట్లా. పాస్టర్స్ వెళ్తే మేము చేయమండి, మీరు మీ తాతయ్యలు తీసుకురండి, మీ మొత్తాలు మీరు హిందువులు అయితే మేము ఎందుకు చేస్తామని వాళ్ళు పేచి పెడుతున్నారు. మీకు ఆ విషయం తెలుసా? చాలా మంది నాకు కంప్లైంట్ చేశారు. ఇటు హిందూ మొత్తం మాదిరి ఏమన్నా మీరు క్రైస్తవులు సర్టిఫికెట్లు తెచ్చుకుంటారా అని వీళ్ళు తిడుతున్నారు. తీరా మనవాళ్ళు రోషపడి నేను పాస్టర్ అండి నాకు ఇవ్వండి అంటే, నువ్వు క్రిస్టియన్వి నీ సర్టిఫికెట్లు మార్చుకున్నా చూపించి మీ తాత ఏంటి నువ్వేంటి మేము ఇప్పుడు ఈ మంచి అడ్డం కొడుతున్నారు. మరి ఏం చేద్దాం? వందనాలు సార్. సార్ అదే తెలంగాణ వీడియో విని కొంచెం నేను కూడా కోపం వచ్చింది సార్ నాకు వాస్తవంగా. ఆయన ఎవరో ఎంఆర్ఓనా అతను విఆర్ఓ మీతో డిస్కషన్ ఏం చేస్తున్నారంటే ఇండియా అంటే హిందూ దేశం అని, హిందూ దేశంలోనే అంతా హిందువులు ఉన్నారు. నాది ఇంకోటి చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు మన క్రిస్టియన్స్ కంటే కన్వర్ట్ అయినామని హిందూ అంటున్నారు. అవును సార్. ముస్లిమ్స్కి లేదే అట్లా, మరి వాళ్ళు కూడా కన్వర్టెడే కదా. ఎవరు స్వచ్ఛగా హజరత్గా లాంటి ఇల్లు కాదు, వాళ్ళు కూడా కన్వర్టెడ్ ముస్లిమే. ఇండియన్ ముస్లిం అని ఉంటుంది కానీ ఇండియన్ హిందూ లేదు వాళ్ళకు. అవును సార్, అవును సార్. మరి మనకెందుకు ఉండకూడదు ఇండియన్ క్రిస్టియన్ అని? నువ్వు ఏదన్నా పెట్టుకో, నువ్వు మాల పెట్టుకుంటావా రెడ్డి అని పెట్టుకుంటావా అది వేరే ఇష్యూ. అవును సార్. ఇండియన్ క్రిస్టియన్ అనేది కంపల్సరీ రావాలా? అవును సార్, అవును. ఆయన ఎవరో చెప్తాడు హిందూ దేశము నాకేం చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి, నేను ప్రజల దగ్గరికి తీసుకెళ్తాను. మీరు చెప్పదలుచుకొని స్పష్టంగా చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఇదంతా హిందూ దేశం అండి, కాబట్టి హిందువులుగానే మనం రాసేయమన్నారండి గ్రూపుల్లో, అందుకని మేము అందరినీ హిందువులుగా రాసేస్తున్నాం అన్నాడు. ఇది అసలు ఎంత పిచ్చి మాట అండి అన్నాడు కదా. అన్నప్పుడు మీరు వెంటనే సరేనండి ఈ క్రిస్టియన్స్కి ఏమో ఆ విధంగా ఫిట్టింగ్ పెట్టారు. ఏమని మీరు ఓపెన్గా చెప్పారు, నేను మాలా కన్వర్టెడ్ క్రిస్టియన్, నాకు సబ్ క్యాస్ట్ ఏదన్నా అని మతం వచ్చేసరికి క్రిస్టియన్ ఉండాలా అన్నారు. అవును. ఇప్పుడు అదే ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా వేరే క్యాస్టులు లేరంటే ఉన్నారు. ముస్లిమ్స్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అవునండి. మనకే వచ్చిన దరిద్రం ఏంటి నాకు అర్థం కావడంలే. మనకే ఎందుకు ఈ ప్రాబ్లం? ఇది ఆది నుండి కూడా సార్. ఇప్పుడు ఓన్లీ ఎస్సీలైనటువంటి వారినే చర్చికి వెళితే బీసీలుగా మార్చేస్తున్నారు. ఇంకెవరు కొడుతుంది మళ్ళీ అది. ఇప్పుడు మళ్ళీ పైన ఓసీలో ఉన్న వాళ్ళు బీసీఏ బిడిఈలో ఉన్న వాళ్ళు ఏమైనా చర్చికి వస్తే మరి వాళ్ళు ఏమైనా సీలు వేస్తారా? ఎవరిని బీసీసీలుగా గుర్తించట్లా. రిజర్వేషన్ పోగొడుతున్నారు, తీసుకెళ్లి క్రైస్తవుల గుంపులో పెడుతున్నారు. ఇది చాలా ఎస్సీలకు జరుగుతున్నటువంటి ఒక అన్యాయం. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న అన్యాయం. ఇది ఒకటని మనం భరిస్తా ఉంటే సరే. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ సగానికి సగం మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ, సగానికి సగం మంది చర్చిలకు వచ్చేవాళ్లే హిందూ సోదరుల్లో. ఇప్పుడు కాబట్టి మీరంతా మీ ఇష్టం వచ్చినట్టు ముద్ర చేసేసుకొని ఇంకా నేను హిందువు అని పెట్టేస్తానంటే ఎట్లా కుదురుతుందండి? అంతా హిందువులే కదా. అనాలిసిస్ ప్రకారంగా మన సెన్సెక్స్ ఏం చెప్తాది, భారతదేశంలో హిందువులు ఇంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ చూస్తే 1% ఉన్నారు, ముస్లిమ్స్ చూస్తే 15% ఉన్నారు అని ఇట్లా చెప్పుకుంటూ వస్తారు. మీరు ఒకసారి వీడియో మెసేజ్లు ఏమన్నారంటే కరెక్ట్గా క్రిస్టియన్ అని పెడితే మన భారతదేశంలోనే 40% వస్తారు సార్ క్రిస్టియన్స్. కాకపోతే మీరన్న ఇట్లా దబాయింపు ఏమనేసి, మీరు హిందూ దేశంలో పుట్టారు, హిందూ హిందూ కాబట్టి హిందూగానే పెట్టేస్తామని కొంతమంది పెట్టేసుకుంటున్నారు వాళ్ళే, సంబంధం లేకుండా. అదే మరి వేరే కులం వాళ్ళకు ఒక్కరికి జడంలే, ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే అన్యాయం జరుగుతుంది. ఈ క్రిస్టియన్స్ తరఫున గలం విప్పేది మీరు ఒక్కరే వింటున్నాను పాపం. నిజమే సార్, బాగా రిస్క్ తీసుకుంటున్నారు. నాకు కూడా బాధ కలుగుతాను సార్ నాకు. ఎందుకంటే ఇదే ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళండి సార్, వానికి ఇండియన్ హిందూ ముస్లిం అని ఉంటుందేం సార్? ఉండదు కదా. అవును. నువ్వు కావాలంటే ఎవరన్నా మీ క్రిస్టియన్స్ సారీ సార్ మన క్రైస్తవులు ఎవరన్నా ముస్లిమ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ టీసీలు రికార్డు వెరిఫై చేయండి.
నేను వెరిఫై చేశాను సార్, నా ఫ్రెండ్ ఉన్నాడు వాడు సికిందర్ అని. ఓకే. వానికి ఇండియన్ ముస్లిం సికిందర్ పేరు అంతే. ముస్లిం మతం వచ్చేసి ఇస్లాం. మరి అక్కడ కన్వర్టెడ్ అని ఏం రాయలేదు. నో కన్వర్టెడ్. ఈ మిగిలిన వాళ్ళు ఎవరైనా వెళ్తే కన్వర్టెడ్ బిలాంగ్స్ టు కన్వర్టెడ్ అని రాస్తున్నారు. అది నా ఇది అన్యాయమే. ఇప్పుడు వాళ్ళు కూడా ఒకప్పుడు వాళ్ళ పూర్వీకులు కూడా ఈ భారతీయులు హిందువులే కదా. హిందువులే. మన పూర్వీకులు హిందువులు కాబట్టి మీరు హిందువులుగానే ఉండాల్సిందేనని మనకు మాత్రం మారితేనే కన్వర్టెడ్ అంటున్నాడు. మిగిలినటువంటి వాళ్ళు మాత్రం ఏమన్నా అది రాయకుండానే వాళ్ళు మామూలుగా ముస్లింగానే గుర్తిస్తున్నారు. అసలు ఇదేనండి అసలు ఈ అంత తప్పులు తడక అన్యాయము, ముఖ్యంగా మన బడుగు బలహీన వర్గాలు తొక్కేసే కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి సార్ మొదటి నుంచి కూడా. దీనికి తెలుగులో ఏమంటారంటే సత్యబాబును చంపుతారంటారా? ఇది కరెక్ట్ సార్. ఇప్పుడు మీరు మన వీడియో మొదటి వీడియో విన్నారో లేదో, నాకు మన ఏలూరు జిల్లా కైకలూరుకు సంబంధించి ఒక గ్రామం వడ్డరవాళ్ళు వాళ్ళు మన వీడియో విని వెంటనే సంప్రదిస్తే నేను ఎంఆర్ఓ గారి దగ్గర పంపించాను. అవునవును. ఇప్పుడు వాళ్ళు అధికారులు చర్యలు తీసుకుని మీ అందరికీ క్రిస్టియన్స్ అని రాస్తామని చెప్పారు వాళ్ళకి. కరెక్ట్ సార్. ఇట్లా చాలా అన్యాయం చేస్తున్నారు కొంతమంది. తెలిసి తెలియక సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ వ్యక్తితో సంబంధం లేకుండా వీళ్ళే పెట్టేస్తున్నారు మతం దగ్గర హిందువు అని. వాళ్ళు అది అడిగి పెట్టాలి కదా సార్. ఎవరైనా హిందువుగా ఉంటారంటే అదేమంటే గ్రూపుల్లో వాళ్ళు అట్లా షేర్ చేసుకున్నారంటే మా పై అధికారులు ఎట్లా అనుకున్నారండి, గ్రూపులో వచ్చిన కూడా మేము పెడతాం అంటున్నారండి. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత అక్రమం అండి. అదే కదా సార్ నా బాధ. అందుకనే సార్ మనకి ఎదురుగా అన్యాయం జరిగింది చాలా వరకు ఏపీలో. అందుకని తెలంగాణ వాళ్ళని మేలుకొనమని ఈ రోజు వీడియో పెట్టాను. బాబు మీరన్నా మేలుకోండి, ఏ నష్టం జరగదు. మీరు మతం దగ్గర ఖచ్చితంగా కన్వర్టెడ్ పీపుల్ సగానికి సగం మంది ఉన్నారు. పాస్టర్లు వీళ్ళకి అవేర్నెస్ తేవాలి గారు కూడా. అవును కరెక్ట్ సార్, బాగానే పెట్టినారు. కానీ ఈయన కల్వర్ సతీష్ కానీ బెల్లంపల్లి ప్రవీణ్ సార్ కానీ ఎవరెవరు స్పందించి వాళ్ళు మాట్లాడరు సార్. అవును సార్, అవును. మనకెందుకు ఏందని మాట్లాడరు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఎట్లా క్రైస్తవులు ఏ విధంగా యూనిటీ ఉంటుంది? రేపు పొద్దున క్రైస్తవులు ఉన్నారంటే మీ పర్సెంటేజ్ ఏమి అని అడుగుతారు. అవును కదా సార్. ఏం చెప్పుండే కన్నా వద్దా సార్ మనకు కనీసం క్రైస్తవులు భారతదేశంలో ఇంతమంది ఉంటారని? అవును. మరి అంత పెద్ద నాయకులే సార్. ప్రపంచం అంతా క్రిస్టియన్స్ సార్. ఇప్పుడు చూడండి, వాడు హుస్సేన్ బోల్ట్ జమైకా దేశస్తుడు, వాడు రావుగోపాలరావు మేలు సార్. వాడు సినీ డైరెక్టర్ అంటే రావుగోపాలరావు. మీరు దేవుడు అంటే నంబరు ఏ దేవుడు అంటే ఇష్టపడతారంటే అమెరికాలో రిచ్ కంట్రీ అది అంటాడు. అమెరికా భారతదేశం ప్రపంచంలో. అవును. అమెరికా అంటాడు. అమెరికాలో ఏ దేవుని కొలుస్తారు అంటే క్రైస్తుని కొలుస్తారు. నేను ఆయనే దేవుడు అనుకుంటాను అంటాడు. ఎవరు? ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్. అవును అవును. ప్రపంచంలో నీ ఇష్టం సార్. ఎవరైతే నంబర్ 1గా ఉంటారో మైక్ టైసన్ కావచ్చు, లేదంటే ఎవరైనా కానీ హుస్సేన్ బోల్ట్ కానీ అంతా క్రిస్టియన్సే. బట్ మన భారతదేశంలో ఏం జరిగిందంటే ఇది అనసపడుతుంది సార్. ఆయన ఏమంటారంటే భారతదేశంలో భారతదేశం అంటే హిందూ దేశం అంట, హిందువులే ఉన్నారు అని మనల్ని అనదొక్కుతున్నారు. వేరే వాళ్ళు ఎవరు లేరా? వేరే వాళ్ళకి అట్లా పెడుతున్నారా? హిందూ అని పెట్టడం లేదు సార్. ఈ పాయింట్ రైజ్ చేయండి సార్. తప్పకుండా సార్, తప్పకుండా. ముస్లిమ్స్ కి అట్లా పెట్టడం లేదు. మరి ఇండియన్ ముస్లిం అని ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని వెరిఫై చేయండి. వాళ్ళ ప్రకారంగా పోతే హిందూ దేశం అంటే ఇండియన్ హిందూ ముస్లిం అనొచ్చు కదా. అది రావాలా. ఇండియన్ హిందూ మళ్ళీ అది అర్థమే కదా. క్రిస్టియన్ అంటే ఆది అందరు క్రిస్టియన్ అయిపోతుంది. సరే, ఈ విషయంలో వేరే క్యాస్టులకు లేదు. ఎందుకు ఈ వివక్ష క్రిస్టియన్స్ ఎందుకు అని? ఓకే, షూర్ సార్. దాని మీద మాట్లాడదాం. చూద్దాం. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్. Don't forget to subscribe Christu Vijayam.